ఇరుకుగా మారిన రహదారులు, ఆక్రమణకు గురైన ఫుట్పాత్ల స్థలాలు, ఎవరు ఎటు నుంచి వస్తారో ఎటు వెళ్తారో తెలియని పరిస్థితి, అడ్డగోలుగా రాకపోకలు, ఏ వాహనం ఎటు నుంచి వస్తుందో ఎటు నుంచి వెళ్తుందో తెలియని అయోమయం, నిత్యం జరుగుతున్న ప్రమాదాలు, పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్పై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్లో వాహనదారులు నిత్యం ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్లోని దేవిచంద్ చౌక్ నుంచి అశోక్ రోడ్, పాత బస్టాండ్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, సినిమా రోడ్తో పాటు శివాజీ, నేతాజీ చౌక్ ప్రాంతాల్లోనే రహదారులు ఇరుగ్గా మారిపోవడంతో వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. ఈ ప్రాంతంలో 2-వీలర్, 4-వీలర్ వాహనాలతో వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య సంస్థలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఏ వస్తువును కొనుగోలు చేయాలన్నా ఇక్కడికి తప్పనిసరిగా వస్తూ ఉంటారు. గతంలోనే మాస్టర్ ప్లాన్ పేరిట రహదారుల విస్తరణ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినా దశాబ్దాలుగా నోచుకోలేదు. పెరిగిపోతున్న జనాభాతో పాటు దశాబ్ద కాలంలో వాహనాల సంఖ్య 4 పెరిగిపోయింది. ఆదిలాబాద్లోని ప్రధాన ప్రాంతాల్లోని రహదారులు కూడా పెద్ద ఎత్తున ఆక్రమణకు గురి కావడంతో పాటు ఫుట్పాత్లపై చిరు వ్యాపారులు అక్రమంగా వ్యాపారాల్ని సాగిస్తున్నారు. తోపుడు బండ్లు, పండ్ల వ్యాపారుల బండ్లతో ఈ రహదారుల్లోని అంబేద్కర్ కూడలితో పాటు శివాజీ చౌక్, గాంధీ చౌక్, నేతాజీ చౌక్ సర్కిల్స్లో రహదారులు మరింత ఇరుగ్గా మారిపోయాయి. వాహనాల రాకపోకల మాట పక్కన పెడితే పాదచారులు సైతం ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాలకు వెళ్లే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు అందుబాటులో లేకపోవడంతో షాపుల ఎదుట అడ్డదిడ్డంగా వాహనాల్ని పార్కింగ్ చేస్తున్నారు. పండగ రోజుల్లో చిరు వ్యాపారాలు రోడ్లపైనే వ్యాపారులు చేస్తుండటంతో రద్దీ విపరీతంగా ఉండి వాహనాలు కదలటం లేదు. ఇప్పుడు రోడ్ల పైన వెళ్తే చాలా ట్రాఫిక్ నిబంధనలు ఎట్లా కూడా లేవు. ట్రాఫిక్ చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. మొన్న కూరగాయల మార్కెట్ పోతే కూడా చాలా అధ్వానంగా ఉండే. ఎక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా కనిపిస్తలేరు. బండ్లు ఎక్కడ పడితే ఎక్కడ ఆపుతున్నారు. మొన్న అశోక్ రోడ్ పోతే అక్కడ నుంచి ఒక బండి పోతే ఒక బండి వెళ్ళకపోవు. ఎంత ఇబ్బంది పడ్డామంటే చాలా ఇబ్బంది పడ్డాం సార్. ఇప్పుడు అశోక్ రోడ్ నుంచి దేవిచంద్ రోడ్ నుంచి మార్కెట్ మొత్తం షాపులు, కిరాణా షాపులు ఏమైనా కొనాలంటే, బట్టల షాపులు పోవాలంటే కూడా మెయిన్ చౌక్, అంబేద్కర్ చౌక్ నుంచి, ఆ గాంధీ చౌక్ నుంచి, అశోక్ రోడ్ అటు నుంచి పోతేనే మార్కెట్ ఉన్నది. ఆ మార్కెట్ని కూడా పట్టించుకోకుండా ఆ చిన్న అవసరం లేని జాగాల డివైడర్లు పెడుతున్నారు. డివైడర్లు అసలు అవసరమే లేదు. అక్కడ డివైడర్లు పెట్టేసి మళ్ళీ దానికి తోడుగా ఏవైతే బుట్టి దుకాణాలు పెట్టున్నారో, తోపుడు బండ్లు అవి ఇవి పెట్టంగానే మళ్ళీ ఒక బండి పోతే ఇంకొక బండి పోకుండా మొత్తం అధ్వానంగా చేసి అస్తవ్యస్తంగా ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. దీన్ని ఎట్లన్నా అధికారులు దీని మీద కొంచెం పరిశీలించి తక్షణమే దాన్ని నివారించేటట్టుగా చూస్తే బాగుంటుంది. ఇదిలా ఉంటే సరుకుతో దుకాణాలకు వచ్చే గూడ్స్ వాహనాలు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లోడింగ్, అన్లోడింగ్ చేయాల్సి ఉండగా ఈ నిబంధనలు ఏవి పట్టించుకోకుండా గూడ్స్ లారీలతో పాటు ఇతర వాహనాలు పగటిపూట జనం రద్దీగా ఉన్న సమయంలో లోడింగ్, అన్లోడింగ్ చేస్తుండడం కూడా ట్రాఫిక్కు ప్రధాన సమస్యగా మారింది. ఈ ప్రాంతంలో నిత్యం విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ ఇప్పటికే 2 పర్యాయాలు ట్రాఫిక్ ఇబ్బందుల్ని తొలగించేందుకు బల్దియా అధికారులతో స్వయంగా పరిశీలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఇబ్బంది కలుగుతున్నాయి. శివాజీ చౌక్, నేతాజీ చౌక్, అశోక్ రోడ్ ఇట్లాంటి చౌక్లలో కూడా ఏదైతే పార్కింగ్ లేని ప్లేస్లలో కూడా పార్కింగ్లు చేస్తూ ఏదైతే డివైడరు అవి ఏదైతే ఉన్నాయో నాణ్యత లేని గట్టి ఉన్నాయి. వాటితో పాటు శివాజీ చౌక్లో కూరగాయల మార్కెటు బజార్గా ఉంటుంది. పొద్దున్న తెల్లవారుజామునే అది 8 గంటల వరకు కొనసాగుతుంది. అక్కడ ఆసుపత్రులు ఉన్నాయి. ఏమన్నా ఎమర్జెన్సీ అయితే వైద్యం కోసం వస్తే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి అక్కడ ఉన్న వాళ్లకు ఏదైతే ప్రభుత్వం కూడా వాళ్లకు సెటర్ల ద్వారా వాళ్ళకు ఒక ప్లేస్ని కూడా ఏర్పాటు చేసింది. అదంతా పట్టించుకోకుండా రోడ్ల మీద వచ్చినా కూడా ఈ ట్రాఫిక్ యంత్రాంగం, ఈ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మరి స్కూల్ పిల్లలకు కూడా ఎక్కడైతే అక్కడ అసలు జాగ్రత్త లేకుండా కూడా ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నాయి, చాలా సంఘటనలు జరుగుతున్నాయి. మొన్న చూస్తూ ఉన్నాం, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి.
ఇదిలా ఉంటే సరుకుతో దుకాణాలకు వచ్చే గూడ్స్ వాహనాలు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లోడింగ్ అన్లోడింగ్ చేయాల్సి ఉండగా ఈ నిబంధనలు ఏవి పట్టించుకోకుండా గూడ్స్ లారీలతో పాటు ఇతర వాహనాలు పగటిపూట జనం రద్దీగా ఉన్న సమయంలోనే లోడింగ్ అన్లోడింగ్ చేస్తుండడం కూడా ట్రాఫిక్ కు ప్రధాన సమస్యగా మారింది. ఈ ప్రాంతంలో నిత్యం విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ ఇప్పటికే 2 పర్యాయాలు ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు బల్దియా అధికారులతో స్వయంగా పరిశీలించినా ప్రయోజనం లేకుండా పోయింది.